యాకూబ్ మెమన్ ఉరికంబం ఎక్కుతాడా? ప్రాణాలతో బయటపడతాడా? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరదించనుంది సుప్రీంకోర్టు. యాకూబ్ ఉరిశిక్ష అమలుపై విస్తృత ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెల్లడించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం రేపు యాకూబ్ను ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జూలై 30 యాకూబ్ మెమన్ జీవితంలో చివరి రోజు. ముందే నిర్ణయించినట్లు జరిగితే యాకూబ్ ప్రాణాలతో బతికుండేది మరికొన్ని గంటలు మాత్రమే. అయితే యాకూబ్ చేస్తున్న న్యాయ పోరాటం అతని ఆశలను ఇంకా సజీవంగానే ఉంచింది. యాకూబ్ మెమన్ ఉరి విషయంలో ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 3 సభ్యుల బెంచ్ ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది. ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పుపై స్టే విధించాలా వద్దా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ ఏఆర్ ధావే, జస్టిస్ కురియన్ జోసెఫ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు యాకూబ్ పిటిషన్పై విచారణ వేరే బెంచ్కు రిఫర్ చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా, ప్రఫుల్ల సి పంత్, అమితావ్ రాయ్తో కూడిన ధర్మాసనం యాకూబ్ భవిష్యత్తును తేల్చబోతోంది. న్యాయపరంగా పోరాటం చేసేందుకు ఇంకా అవకాశాలు ఉన్నా టాడా కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడాన్ని యాకూబ్ మెమన్ కోర్టులో సవాల్ చేశారు. క్యూరేటివ్ పిటిషన్పై విచారణ సక్రమంగా జరగలేదని జస్టిస్ కురియన్ కూడా అంగీకరించారు. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని, పిటిషన్పై మళ్లీ విచారణ జరగాలని అభిప్రాయపడ్డారు. అయితే స్టే ఇచ్చేందుకు జస్టిస్ దావే తిరస్కరించారు. తుది నిర్ణయం ప్రధాన న్యాయమూర్తే తీసుకోవాలన్నారు. ఇవాళ సుప్రీం ఇచ్చే తీర్పును బట్టే యాకూబ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.